బాబు కొంచెం ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్ పేదలు, రైతులు, మహిళలు, బీసీ, ఎస్టీ కేంద్రంగా చేసుకుని వారి మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, రహదారుల మీద, అదేవిధంగా మహిళలకు సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. అదే సందర్భంలో వారసత్వంగా వచ్చిన అప్పుల భారాన్ని ప్రజల మీద తగ్గించడం కోసం ప్రత్యేకంగా ద్రవ్యలోటుని, రెవెన్యూ డెఫిసిట్ని, ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్లో పెట్టే దిశగా ప్రయత్నాలు జరిగింది. 2024-25 బడ్జెట్లో 5.11% ఫిజికల్ డెఫిసిట్ ఉంటే దాన్ని ఇప్పుడు ఈ బడ్జెట్లో 4.57%, గత ఆర్థిక బడ్జెట్లో 4.57% తగ్గిస్తే ఈ బడ్జెట్లో దాన్ని 3.84% తగ్గించే దిశగా కూడా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 25-26 బడ్జెట్లో 2.33% ఉంటున్న రెవెన్యూ డెఫిసిట్ని వాళ్ళ 1.88కి తగ్గించాలని దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేసి మూసివేస్తే 83 సంక్షేమ పథకాలని మళ్ళీ ప్రాయోజిత పథకాలని తిరిగి పునరుద్ధరించడం ద్వారా, అదేవిధంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 24,000 కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధులు కేటాయించిన సందర్భంలో అదే స్థాయిలో దాదాపు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి మనకు సాధ్యమవుతుంది. దీని కారణంగా అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగి సంపద సృష్టించబడుతుంది. భవిష్యత్తులో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విబి రామ్జీ పథకం ఏదైతే ఉందో, అదేవిధంగా దానికి కూడా పెద్ద ఎత్తున ఇవాళ దాదాపు 9,000 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విబి రామ్జీకి మన రాష్ట్రంలో కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా జలజీవన్ మిషన్కి కానీ లేదా పేదలకు ఇళ్ల నిర్మాణం కానీ చేసిన కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అదే నిష్పత్తిలో 60-40% ఏదైతే ఉందో అదే నిష్పత్తిలో పెద్ద ఎత్తున మనకు నిధులు రాబట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా అంటే కేంద్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటికి అనుగుణంగా ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగిన కారణంగా అది రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే సిటీ ఎకనామిక్ జోన్లు కావచ్చు, లేదా సిటీ ఎకనామిక్ రీజన్స్ విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర కేంద్ర ప్రయోజన పథకాలు కానీ వీటినన్నింటిలో కూడా నిధులు కేటాయించడం వల్ల వాటిని అన్నింటినీ మన రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బడ్జెట్ నేను భావిస్తున్నాను. అదేవిధంగా మూలధన వ్యయాన్ని కూడా పెంచడం జరిగింది. ఈ మూలధన వ్యయాన్ని పెంచడం కారణంగా 5-6 సంవత్సరాలుగా దాదాపు 36,000 కోట్ల దాకా మూలధన వ్యయాన్ని ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చేయాలని ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. దాని కారణంగా 5-6 ఏళ్ళుగా నిలిచిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, విద్యలో కానీ వైద్యంలో కానీ నిలిచిపోయిన కార్యక్రమాలు కూడా, అభివృద్ధి పనులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్లో మొత్తం కేటాయింపుల్లో ఆరోగ్య శాఖకి 3వ స్థానంలో అతి ఎక్కువ, మొట్టమొదట విద్య మీద పెడితే, రెండోది గ్రామీణాభివృద్ధి మీద పెడితే, 3వ అతిపెద్ద కేటాయింపులు ఈ ఆరోగ్యానికి, కుటుంబ సంక్షేమానికి ఇచ్చిన సందర్భంగా నేను ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం బడ్జెట్లో 5.88% ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 5.88% ఆరోగ్యానికి కేటాయించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం పోలిస్తే 9.5% ఇది అధికంగా ఉంది. అదేవిధంగా 23 గత ప్రభుత్వంలో ఉంటున్న చివరి ఆర్థిక సంవత్సరం 23-24 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 30% అధికంగా ఉంది. ఒకవైపు ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ప్రధానంగా దృష్టి పెడుతూ సంజీవని లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ మీద దృష్టి పెడుతూనే, రెండో వైపు ఈ అనేక చోట్ల మిగిలిపోయిన గతంలో దాదాపు 4,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి దాంట్లో ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 756 కోట్లు పీజీ సీట్ల కోసం ఇచ్చిన, పీజీ సీట్ల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టారు. అనేక చోట్ల పనులు ఆగిపోయి ఉన్నాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం, పూర్తి చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని
3066 కోట్లు, మొత్తం బడ్జెట్లో 3066 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పోలిస్తే ఈ సంవత్సరం 1000 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది. నేను చెప్పినట్టుగా ప్రివెంటివ్ హెల్త్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సంజీవిని కార్యక్రమాన్ని తీసుకొస్తూనే అదే సమయంలో ఖరీదైన వైద్య చికిత్స కూడా అందించడం కోసం మనం రాబోయే రోజుల్లో ఏదైతే మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనుకుంటున్నామో ఏప్రిల్ 1 నుంచి తీసుకురావాలనుకుంటున్నామో దానికి కూడా కేటాయింపులు, అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేటాయింపులు 4000 కోట్లను కూడా మళ్ళీ తిరిగి కేటాయించడం చూస్తే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజల, ముఖ్యంగా పేదల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు.